ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల యోగక్షేమాలన్నీ కూడా కోరుకుంటూ వాళ్ళకి కట్టేటువంటి ఒక దారము, వాస్తవంగా దారం అని అనేవాళ్ళు. ఆ దారమే అది వాళ్ళకి రక్షణ కవచంలా ఉంటుంది అని ఒక దారం కట్టేవాళ్ళు. దాన్నే రాఖీ అని అంటారు. ఆ రాఖీ అనేది రక్షణగా ఉంటుంది అన్నదమ్ములకి అని చెప్పేసి ఆ రాఖీని కట్టేవాళ్ళు. ఈ విధంగా ఏంటంటే రాఖీ పండుగ అనంటే అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు పెరగటానికి, ఇది యథార్థంగా ప్రేమానురాగాలకి సంబంధించినటువంటిది. వాళ్ళు పుట్టప్పుడు కొంతమంది ఇళ్లలో గమనిస్తే రాకపోకలు ఉండవు, మాట్లాడుకోరు. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మాటలనేవి కూడా కొంతమంది ఇళ్లలో అస్సలు ఉండనే ఉండవు. కానీ టాపిక్ ఏంటంటే ఈ రక్షాబంధనం రోజు మాత్రం పోయి కట్టొస్తారు. నేను అలా చాలా మందిని చూశాను. వాళ్ళు కూడా ఆ ఒక్కరోజు ఏ టాపిక్స్ మాట్లాడరు. వాళ్ళ అక్కా చెల్లెళ్ళు బాగుండాలి అని చెప్పేసి వాళ్ళ శక్తి కొద్దీ ఓ పట్టు చీర, స్వీట్స్, డబ్బులు అయితే డబ్బులో ఏది వీలైతే అది మాత్రం వాళ్ళు తోడబెట్టినటువంటి అక్క కానీ చెల్లెలకు కానీ ఇవ్వటము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కానుకలు ఇవ్వటము చేయటము ఇవన్నీ కూడా ఇక అప్పటి నుంచి ఒక ఆచార సాంప్రదాయంగా వస్తున్నది. వాళ్ళకి చక్కగా అక్షింతలు వేయటము, అక్షింతలు వేయించుకోవటము ఇవన్నీ కూడా అది ఆచార సాంప్రదాయంగా వస్తున్నటువంటి పండుగ. చక్కగా అన్న కానీ తమ్ముడికి కానీ ఇలా బొట్టి పెట్టడం, హారతి ఇవ్వాలి నాన్న. వాళ్ళ యోగక్షేమాలు కోరుకుంటూ హారతి ఇవ్వాలి. ముందు తోడబుట్టిన వాళ్ళు హారతి ఇస్తారు. ఇట్లా హారతి ఇచ్చినప్పుడు ఆడపడుచుకి మొదటి నుంచి కూడా ఆడపడుచు కట్నము అని వాళ్ళ శక్తి కొద్ది ఎంతో ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ అలా అందులో పెట్టేవాళ్ళు. హారతి పళ్ళెంలో తప్పనిసరిగా పెడతారు, ఎంతో కొంత వాళ్ళ శక్తి కొద్దీ పెడతారు. వాళ్ళకి ఆ తర్వాత ఇట్లా రక్షాబంధనం, రాఖీ అనేది కడతారు. వాళ్ళు రాఖీ కడతారు. వాళ్ళ శక్తి కొద్దీ అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళకి ఇవ్వటము అనేటువంటిది అదొక సాంప్రదాయంగా వస్తున్నటువంటి వేడుక. అలాగే ఈ కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం కావచ్చు. వీటికి ఒక చిన్న కథ అనేటువంటిది కూడా ఉంది. ఇంద్రుడు సచీదేవి, అది దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంద్రుడిని రక్షించడం కోసం ఇంద్రుని భార్య సచీదేవి శ్రావణ పౌర్ణమి రోజున ఒక పవిత్ర దారాన్ని కట్టిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అప్పటి నుంచే రక్షాబంధన సాంప్రదాయం ప్రారంభమైనదని విశ్వసిస్తారు. అప్పటి నుంచి కూడా మనకి ఈ విధంగా రక్షాబంధనము అనేటువంటిది వచ్చింది అని చెప్పేసి మరి చక్కగా ఆచార సాంప్రదాయంగా వచ్చింది. అది ప్రేమానుబంధాలు పెంచుతూ ఉంటుంది, రక్షణగా నిలిచి చక్కగా అది కాపాడుతూ ఉంటుంది. సాగేటువంటి ఈ పవిత్ర రాఖీని అన్నమాట కట్టి సోదర భావం చాటుకోవటము నేడు ఆచారంగా ఒక సాంప్రదాయంగా మారినటువంటి గొప్ప వేడుక పండుగ ఇది. అలాగే కుటుంబం కూడా చక్కగా సఖ్యతగా ఉంటుంది అని చెప్పేసి ఈ పండుగ కుటుంబ సభ్యులందరినీ చేర్చి పరస్పర ప్రేమను ఆప్యాయతలను పంచుకునేలా చేస్తుంది అని, రాఖీ పౌర్ణమి కేవలం అన్నాచెల్లెళ్ళ అనుబంధానికే పరిమితం కాకుండా సమాజంలో పరస్పర సహకారం, రక్షణ మరియు మానవతా విలువలను పెంపొందించటమే వేడుకగా కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ విధంగా ఏంటంటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ మధ్య ప్రేమానురాగాలు పెరగడం కోసము, అలాగే వరుసగా అన్నదమ్ములైన వాళ్ళకు కూడా ఆ విధంగా కడుతూ ఉంటారు నాన్న. వరుసకే అన్నదమ్ములు అయినా కొంతమందికి ఓన్లీ ఇంట్లో ఆడపిల్లలే ఉంటారు, మగ పిల్లలు ఉండరు. ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కజిన్స్ అంటారు. వరుసకే అన్నదమ్ములు లేదా స్నేహితుల్లో కూడా కొంతమంది అన్నదమ్ముల్లాగా నైబర్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఫ్రెండ్షిప్ ఉంటూ ఉంటుంది. అన్నదమ్ములుగా చిన్నప్పటి నుంచి కూడా అలవాటు ఉంటుంటాయి. వాళ్ళకి అట్లా అలవాటు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళిపోయినా వచ్చి మరీ కట్టించుకుని వెళతారు. చాలా ముచ్చట అనిపిస్తుంటుంది. అలా ప్రేమానురాగాల్ని పెంచేటువంటి అన్నదమ్ముల మధ్య సఖ్యత, కుటుంబము ఇదంతా కూడా ఏంటంటే సంతోషంగా ఉంటారు నాన్న. ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి సమయం సరిపోదు. కానీ చాలామంది ఇళ్లలో కూడా అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య మాటలు అనేవి కూడా ఉండవు. మనసు కష్టం అనిపిస్తుంది. కానీ అలా ఉండడం చాలా 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 తప్పు. ఈ జన్మకి వీళ్ళే నా అన్నదమ్ములు, ఈ జన్మకి మేమే అక్కా చెల్లెళ్ళము అన్నటువంటిది ఎవరిని ఏమన్నా సరే అన్నీ మర్చిపోవాలి నాన్న. అదే పట్టుకొని సాగదీస్తూ ఉండద్దు దయచేసి. కోపం అవన్నీ కూడా తగ్గించుకోండి. వాస్తవంగా వాళ్ళు
ఎవరైనా సరే ఉన్నంత కాలమే సఖ్యతగా ఉండాలి నాన్న. తర్వాత బాధపడి ఉపయోగం ఉండదు. మనం చెప్పాలి అంటే అసలు మాటలు కూడా సరిపోవు. ఎవరైనా సరే అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు సఖ్యతగా ఉండండి. చాలా చాలా మంచిది నాన్న.